హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు ఇంటి కిచెన్లో పాలు వెల్లుల్లి కర్రీ తయారు చేసుకుందాం. కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. వెల్లుల్లిపాయలు, పాలు, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర. ముందుగా 1 కప్పు వెల్లుల్లిపాయలు వలుసుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వెల్లుల్లిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి. వెల్లుల్లి తీసుకోవడం వలన జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది, మంచి ఆకలి పుడుతుంది. ముఖ్యంగా గుండె జబ్బు, రక్తపోటు నివారణకు చాలా మంచిది. ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 కప్పు పాలు వేసుకోవాలి. కర్రీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇంతేనండి, పాలు వెల్లుల్లి కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.